వాటి గురించి తెలిసినా కూడా అవంటే ఇష్టం లేక మనం వదిలేస్తాం. అట్లా కాకుండా అది చాలా మంచిది అని తెలిసినప్పుడు దాని గురించి తినే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. ఈరోజు నేను మీకు ముల్లంగి, జనరల్గా ముల్లంగి తినడం అంటేనే చాలా విసుగు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ దాని వాసన కానీ అది అసలు ఇష్టం లేని ఆకుకూరలు కావచ్చు, లేకపోతే సాంబార్లో దేంట్లో వేసుకోవాలన్నా కూడా అబ్బో ముల్లంగి అని అంటారు. అట్లాంటిది ముల్లంగి ఆకు ముల్లంగితో కలిపి కూర వండే విధానాన్ని చూపిస్తున్నాను నేను మీకు. తాలింపులో నేను ఆవాలు వేసాను, తర్వాత ఇంగువ వేస్తున్నాను. ఇప్పుడు ముల్లంగి ఆకు, ముల్లంగి ఆకులని అట్లనే వదిలిపెట్టేసి తెచ్చేస్తుంటారు, కానీ ఆకుని కూడా తెచ్చుకున్నట్టయితే దాంతో ఈ పొడి కూర చేసుకోవచ్చు, బరడా చేసుకోవచ్చు, రకరకాలుగా పులుసు కూర చేసుకోవచ్చు. నేను మీకు ఈరోజు పొడి కూర చూపిస్తాను, మళ్ళీ ఇంకోసారి వండేటప్పుడు వేరే వంటలు వండే ప్రయత్నం చూపిస్తాను. ఆకుని వేసాను, ఆకుతో పాటు ఒక్క ముల్లంగి తురిమేసి వేస్తున్నాను. దీంట్లో సరిపడా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను. మనకి మంచిగా నూనెలో కొంచెం నూనె క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్టయితే, అంటే ఇది పొడి కూర కాబట్టి న్యాచురల్గానే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో అది అసలు ఆ వాసన అనేది రానే రాదు. పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు, సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీకు ఇష్టం అనుకుంటే దీంట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే టమాటాలు వేసుకోవచ్చు. నేను ఒక 2 టమాటాలు, ఈ క్వాంటిటీకి సరిపడా 2 టమాటాలని కట్ చేసి వేస్తాను. ఇది చాలా రుచికరంగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, కలర్ఫుల్గా అసలు ఎక్కడ మునక్కాడ ముల్లంగి ఆకు అన్న ఆనవాళ్ళు కనిపించకుండా పిల్లలకి చేసి పెడితే అసలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, చక్కగా తింటారు. మీరు కావాలంటే దీనికోసం ఒకవేళ పిల్లలు తినలేని పరిస్థితిలో ఉంటే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేస్తే అసలు ఆ వాసన కూడా రాదు. అందుకని ఇది చేసి పెట్టండి, మీరు తినండి, ఆరోగ్యంగా ఉండండి. కలర్ఫుల్ ముల్లంగి ఆకు, ముల్లంగితో చేసిన కూర మీకు